రాష్ట్రంలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటే అన్న అమిత్ షా. ట్యాంక్ బండ్లో వైభవంగా లేజర్ షో ప్రారంభం. అభివృద్ధికి సహకరించాలని కోరిన కిషన్ రెడ్డి. రాష్ట్ర పోలీస్ శాఖలో అక్రమ ప్రమోషన్ల కలకలం. కేసీఆర్ సన్నిహితుల పదోన్నతుల ఆరోపణలపై విచారణ. తెలంగాణ ఉద్యమకారుల్ని కేసీఆర్ మోసం చేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే వివేక్. మలక్పేటలో ఓ హోటల్ ఫ్రీ హలీం ఆఫర్. భారీగా వచ్చిన జనం. పోలీసుల లాఠీచార్జ్. హమర హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. దేశానికే హైదరాబాద్ తలమానికమన్నారు కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన 50 కోట్ల నిధులతో లేజర్ షో నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ సంజీవయ్య పార్క్లో కోహినూర్ డైమండ్ చరిత్ర తెలిపేలా లేజర్ షోని ఏర్పాటు చేశారు. మూసీ నదిని లండన్లోని థేమ్స్ నదిగా మారుస్తామన్నారు జూపల్లి కృష్ణారావు. కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.
ప్రజలను తెలంగాణ ప్రజలను హైదరాబాద్కు వచ్చేటువంటి పర్యాటకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది బేసిల్ అంటే బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. వాళ్ళ నేతృత్వంలో మరి పర్యాటక శాఖ నిధులతో దీన్ని నిర్మించడం జరిగింది. తెలంగాణ నుంచి మొదలైనటువంటి కోహినూర్ కథ భిన్న సంస్కృతులు విభిన్న ఖండాలను దాటి ప్రయాణం చేసి ఈరోజు ఆ యొక్క కోహినూరు మన యొక్క ఈ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడుతూ ఈరోజు మరి వాటర్ స్క్రీన్ పైన రంగురంగుల లేజర్ షోలతో ఈరోజు మనకు కనిపించబోతా ఉంది. ఇది ఒక చెరువు అలలపై లేజర్ షో ఆధారితమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేయడము మన ఇండియాలో ఇటువంటి షో ఇంతకు ముందు లేదు. అటువంటిది ఇది ఇంపార్టెంట్, మొదటిసారి జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనియేస్తూ, ఇది ఫస్ట్ ఫేజ్లో కోహినూరు, తర్వాత మనకి ఎప్పుడు అనుకుంటే అప్పుడు కొత్త కథలతోటి మరి దీన్ని మార్చుకోవచ్చు. కాబట్టి ఇది ఒకటే కాదు, నాకు తెలిసి నేను కృష్ణరావు గారు కూడా కోరుతున్నాను, వారు కూడా సహకరించి రెగ్యులర్గా ఈ యొక్క షోను మన హైదరాబాద్కు తెలంగాణకు ప్రజలకు విద్యార్థులకు చిన్నారులకు అందరికీ అలరించే విధంగా కథను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా మరి షోలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడు తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్లో నిధి అని ఒక సంస్థ ఉంది. ఇందులో ఈ యొక్క హాస్పిటాలిటీ మేనేజ్మెంటు, టూరిజం మేనేజ్మెంటు, అట్లాగే అంటే వివిధ రకాల కోర్సెస్ ఉన్నాయి. అట్లాగే ప్రపంచం నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే వాళ్లకు ఇక్కడి ఏ టూరిస్ట్ ప్లేస్ తీసుకుపోయినా, ఏ చారిత్రక కథ తీసుకుపోయినా దాని చరిత్ర చెప్పకపోతే వాళ్ళకేం అర్థం కాదు. అందుకనే భాషలు కూడా నేర్చుకుంటే, వివిధ దేశాల భాషలు నేర్చుకుంటే అది కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లండన్ పట్టణంలో మధ్యలో ఉన్నటువంటి థేమ్స్కి ఎంతైతే ప్రాధాన్యత ఉందో అదే స్థాయిలో మన మూసీ నదిని కూడా ఎన్ని వేల కోట్ల ఖర్చైనా సుమారుగా 56 కిలోమీటర్ల మూసీ రివర్ను గొప్పగా అందంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. తప్పకుండా వచ్చేటువంటి ఒక సంవత్సర కాలంలో హైదరాబాద్లో అయినా తెలంగాణ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పర్యాటక ప్రాంతాలు అవుతున్నాయో వాటన్నింటినీ కూడా ప్రాచుర్యం కల్పించి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి వాళ్ళకు కూడా వసతులు కల్పించే కార్యక్రమం చేసి తప్పకుండా వచ్చేటువంటి భవిష్యత్తులో ఈ టూరిజంను ప్రమోట్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన యొక్క తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతూ ప్రజల అభివృద్ధి కోసం అట్లాగే ఉద్యోగాల కల్పన కోసం కూడా ఒక ప్రధానంగా ఈ యొక్క ప్రభుత్వం బడ్జెట్లో కూడా కేటాయింపు చేయించి కుటుంబ పార్టీలన్నీ వారసుల కోసమే రాజకీయాలు చేస్తున్నాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అని విమర్శించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అవినీతే అని ఆరోపించారు హోంమంత్రి. ఆ తర్వాత పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు. और तेलंगाना के कार्यकर्ताओं का आह्वान करने के लिए 400 पार होने वाला है, उसमें तेलंगाना का 12 से ज्यादा कमल आना चाहिए। 12 से ज्यादा सीटें तेलंगाना में भारतीय जनता पार्टी की हो और तेलंगाना को 75 साल के बाद ये निजाम की परछाई से दूर करने का काम तेलंगाना की सरकार। आज मैं तेलंगाना की जनता को कहने आया हूं, यहां 4 पार्टियां मैदान में है। एक कांग्रेस पार्टी, दूसरी टीआरएस, तीसरी मजलिस और चौथी भारतीय जनता पार्टी। भाई और बहनों, मुझे बताओ, टीआरएस, कांग्रेस दोनों मजलिस से निजाम के प्रभाव से तेलंगाना को मुक्त कर सकते हैं क्या? जोर से बोलो, कर सकते हैं? ये दोनों मजलिस के एजेंडा पर चलते हैं। हमें लगा
कि तेलंगाना की जनता ने कांग्रेस को मैंडेट दिया, शायद अब मजलिस का प्रभाव खत्म होगा। जैसे ही विधानसभा चालू हुई, आउट ऑफ वे जाकर सारे नियमों की धज्जी उड़ाकर मजलिस के नेता को टेम्पररी स्पीकर बनाकर कांग्रेस ने इनका सजदा करने की शुरुआत कर दी। ये दोनों पार्टियां हैदराबाद स्थापना दिन मना सकती है क्या? जोर से बोलो, मना सकती है क्या? सरदार पटेल का सम्मान कर सकती है क्या? नहीं कर सकते, क्योंकि ये वोट बैंक की लालच से डरते हैं। हम भारतीय जनता पार्टी के कार्यकर्ता वोट बैंक से नहीं डरते हैं। हम तेलंगाना के कल्याण और तेलंगाना के सम्मान को समर्पित पार्टी है। తాను ఎవరికీ తల వంచేవారిని కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తానే కావాలని చిన్న స్టూల్ పై కూర్చున్నానని చెప్పారు. ఆ ఫోటోతో కావాలని ట్రోల్ చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానన్నారు భట్టి. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదని స్పష్టం చేశారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వాదం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం, సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సౌహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. ఆర్థిక శాఖని, అట్లాగే విద్యుత్ శాఖని, ప్రణాళిక శాఖని కూడా నేనే నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో తీసుకునే అనేక రకాలైనటువంటి ప్రణాళికలు కానీ విధానపరమైన నిర్ణయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే చెప్పదలుచుకున్నాను. తెలంగాణ పోలీస్ శాఖలో జీవో 280 కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో అడ్డగోలు ప్రమోషన్లు ఇచ్చారంటూ డీఎస్పీ గంగాధర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. మావోయిస్టు ఉగ్రవాద ఆపరేషన్స్ లో ఎలాంటి ప్రతిభ కనబరచలేకున్నా 2002 ఉత్తర్వుల ప్రకారం ప్రమోషన్లు ఇచ్చారని కంప్లైంట్ చేయడం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసు శాఖలో కొందరు పోలీసులు అడ్డగోలుగా ప్రమోషన్లు పొందారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు డీఎస్పీ గంగాధర్. పదోన్నతుల కోసం ఉన్న 2002 ఉత్తర్వులను ఉల్లంఘించడంతో పాటు జీవో నెంబర్ 280ను దుర్వినియోగం చేశారని కంప్లైంట్ లో తెలిపారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్ హోం సెక్రటరీ జితేందర్, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలు దర్యాప్తుకు ఆదేశించారు. 2002 ఉత్తర్వులతో ఆక్సిలరీ ప్రమోషన్లు ఇస్తారు. ఆక్సిలరీ ప్రమోషన్లు అనేవి మావోయిస్టు ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే ఇస్తారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మావోయిస్టు ఉగ్రవాద ఆపరేషన్లలో పాల్గొనని అధికారులు, క్రిమినల్ కేసులున్న వారికి పదోన్నతులు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు 2023లో సిఐ నుంచి డీఎస్పీగా ప్రమోట్ అయ్యారు. 1991 బ్యాచ్ అధికారి అయిన వెంకటేశ్వర్లు 2021లో ఎస్పీగా పదోన్నతి పొందారు. 24 ఏళ్ల కిందట సిద్దిపేట పిఎస్ లో వెంకటేశ్వర్లపై ఓ కేసు కూడా నమోదైంది. వెంకటేశ్వర్లు కేసీఆర్ కు సన్నిహితుడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మరోవైపు తనకంటే సర్వీస్ లో జూనియర్ అయిన ప్రణీత్ రావుకు ప్రమోషన్ కల్పించడాన్ని అప్పట్లో సవాల్ చేశాడు వెంకటేశ్వర్లు. ఇక మరో డీఎస్పీ ఏ సంపత్రావు బీఆర్ఎస్ కు రాజకీయ సన్నిహితుడు కావడంతోనే ప్రమోషన్ పొందారని ఫిర్యాదు చేశారు డీఎస్పీ గంగాధర్.
ఇక 1995 బ్యాచ్ కు చెందిన రఘునందన్ రావు 2018లో డీఎస్పీగా పదోన్నతి పొందాడు. రఘునందన్ పై ఆదిలాబాద్ లో మావోయిస్ట్ ఆజాద్ ఎన్కౌంటర్ లో ఐపీసీ 302 సెక్షన్ల కింద నమోదైన కేసు పెండింగ్ లోనే ఉంది. ఇలా కేసులు ఉన్న అధికారులకు జీవోలను దుర్వినియోగం చేసి 2014లో కల్పించిన పదోన్నతులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు డీఎస్పీ గంగాధర్. 280 జీవో 2002 ఉత్తర్వులతో అనర్హులు పొందిన పదోన్నతులను రివర్సల్ చేయాలని ఫిర్యాదులో తెలిపారు డీఎస్పీ గంగాధర్. ప్రజాపాలనలో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత సర్కార్ 10 ఏళ్లలో చేయని పనుల్ని 3 నెలల్లో చేసి చూపిస్తున్నామన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో కొత్తగా 22 ఎలక్ట్రిక్ బస్సుల్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు భట్టి. లక్షల మందికి ఆర్టీసీ ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తోందన్నారు. ఆర్టీసీని అమ్మమని, ప్రైవేట్ పరం చేయబోమని అన్నారు భట్టి. మహాలక్ష్మి స్కీమ్తో మహిళలకు ఆర్థికంగా చేయూత ఇస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫ్రీ బస్ స్కీమ్లో ప్రతి రూపాయి లెక్క కట్టి ఆర్టీసీకి చెల్లిస్తున్నామన్నారు భట్టి. మనమందరం కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరందరూ పెద్ద ఎత్తున సమ్మె చేస్తే కూడా ఆ సమ్మెను ఉక్కుపాదంతో అనగదొక్కి మీకు స్వేచ్ఛ అనేదే లేకుండా, భావ స్వేచ్ఛ అనేదే లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వ టీఆర్ఎస్ పాలనను చూశాం. ఈరోజు పట్టుమని 90 రోజులు కూడా పూర్తి కాలేదు. కేవలం అతి కొద్ది సమయంలోనే ఇవాళ ఆర్టీసీ బస్సు, కొత్త బస్సులతో ఆర్టీసీ తిరుగుతూ ఉంది. తిరగటమే కాదు, గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా 100 బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొత్త బస్సుల్ని. మళ్ళీ తిరిగి ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు 25 బస్సులు ఈరోజు నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్త ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ ఇవాళ ఆపరేషనల్ ప్రాఫిట్లోకి వచ్చి భవిష్యత్తులో పూర్తి లాభాల్లోకి వచ్చేటువంటి క్రమంలో అడుగులు ముందుకేస్తూ ఉంది. పట్టించుకోనటువంటి ఇంట్లో మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇల్లు ఏ విధంగా కలకలలాడుతుందో ఆ విధంగా ఆర్టీసీ సంస్థ మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇంకా చాలా ఉండొచ్చు. కోరికలు, ఆకాంక్షలు ఎప్పుడు కూడా మనిషికి ఆకాంక్షలు, దాని తర్వాత అంబిషన్ అవన్నీ ఉండడం తప్పు కాదు. కానీ 7 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైనటువంటి సంస్థకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బాండ్స్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ కావచ్చు, 7 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పిఆర్సీ కావచ్చు, ఇంకా కొత్త నియామకాలకు సంబంధించిన ప్రక్రియ చేపడుతుంటే ఈరోజు మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ కలకలలాడుతోంది. 100% ఆక్యుపెన్స్ తోటి ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి రేపొద్దున పాత బకాయిలు ఉన్నటువంటి 6,000 కోట్లను కూడా అందులో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని అధిగమించడానికి ముందుకు పోతున్న సందర్భంలో ఇందుకు సహకరిస్తున్నటువంటి ముఖ్యంగా ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నా. ఆర్టీసీ సిబ్బంది కష్టపడుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరూ కూడా నిండు మనసుతోటి ఆర్టీసీ అంటే పేద ప్రజలు ప్రయాణించేటువంటి బస్సు, అందులో పనిచేసేటువంటి కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ అనే ముఖ్య అంశాల మీద యొక్క సిద్ధాంతంగా నడుస్తూ ఉన్నాం. సమయం ఎక్కువ లేదు. పెద్దల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పి ఈరోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సుల్ని, నాన్ ఏసీ బస్సులు మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉండొద్దు అనే దాని మీద తీసుకొని వచ్చినాం. మహిళలతో పాటు ఆర్టీసీ గ్రామాలలో రోడ్లు లేవని చెప్పి ఆర్టీసీ బస్సులు బంద్ చేసిండ్రు. ఆటో వాళ్ళు కూడా ఈ మధ్యలో ఎక్కువ నడవలేక స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. సజ్జనార్ గారు, ఆర్టీసీ మినిస్టర్ గారు, ఇంకా వారి సిబ్బంది కూడా బస్సెస్ పెంచి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కూడా గత 3 మాసాల్లోనే దాదాపు 1,500 కోట్ల రోడ్స్ ని మా R&B డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది. నిన్ననే సెంట్రల్ రోడ్ ఫండ్ ద్వారా కూడా గడిగడి గారితో ఒక 855 కోట్ల రూరల్ రోడ్స్ కూడా శాంక్షన్ చేయించుకున్నాం. అందుకనే బస్సెస్ కూడా పెంచుకుంటూ ఇంకా ప్రజలకు సేవ చేసి దేశంలోనే మన తెలంగాణ ఆర్టీసీ సంస్థ మంచి పెద్ద తీసుకోవాలని, మీ ఆర్టీసీ సంస్థకు సంబంధించిన సమస్యల గురించి మన సీఎం గారు, నేను పొన్నం ప్రభాకర్ గారు పోతుంటే
వారు చెప్తారు మీకే. నాతోని కూడా చెప్పించిండు. మీ సమస్యల గురించి బస్సెస్ గురించి మాట్లాడుతూ మళ్ళీ కార్మికుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటి మంచి ఉద్యమ నాయకుడు ఇవాళ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉండడం కార్మికుల అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 280 crores రూపీస్ని మన ఆర్పిఎస్ బాండ్స్ అమౌంట్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఈరోజు మీ అందరు కూడా ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. సో ముఖ్యంగా అందరు కూడా తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసింది డిసెంబర్ 9వ తారీఖు. దానివల్ల ఈరోజు దాదాపు 25 కోటి మహిళలు మా బస్సులో ప్రయాణం చేశారు. సార్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సార్. Sir, on behalf of the entire TSRC management, we are very grateful, sir, for supporting us in implementation of PRC and as also release of 280 crores, sir. మీ యొక్క సపోర్ట్ వల్లనే ఈరోజు మన ఆర్టీసీ బాగుంది, ఒక దాని ఆరోగ్యం కూడా బాగుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది సార్. మన గవర్నమెంట్ కూడా మనకు ఈ స్కీమ్ ద్వారా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నా తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి, యాజమాన్య తరఫు కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఆల్రెడీ మన టీఎస్ఆర్టీసీలో దాదాపు 75 బస్సెస్ ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇంకా వాళ్ళ ఫ్లీట్ యాడ్ చేయడానికి 25 బస్సెస్ నాన్ ఏసీ బస్సెస్ మహాలక్ష్మి స్కీమ్కి ఇంప్లిమెంట్ అయ్యే ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడము, బస్సెస్ లాంచ్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవంతా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బస్సెస్, కాలుష్య రహిత బస్సెస్, అందరు కూడా మేలు జరిగే మన ఈ బస్సెస్. సో ముఖ్యంగా ఈ రోజు లాంచ్ చేయడం చాలా సంతోషం. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమకారుల్ని మోసం చేశారన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 2019లో తనకు ఎంపీ టికెట్ రాకుండా కొంతమంది కుట్రలు చేశారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తన ఓటమి కోసం పనిచేశారని, ప్రజల అండతో గెలిచానని అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డికి ఉద్యమకారుల కృతజ్ఞత సభలో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. స్ట్రాంగ్ కౌంటర్ ఫోర్స్ ఉండే ఆంధ్ర ఎంపీస్ అందరు కూడా వారు పోయి సార్ తెలంగాణ ఇస్తే తెలంగాణ నాశనం అయిపోతుంది, తెలంగాణలో ఏమి వనరులు లేవు, మీరు తెలంగాణ ఇవ్వద్దు, మేముంటేనే తెలంగాణ మంచిగుంటుందని చెప్పి చాలా మంది ఆంధ్ర నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ నాకు ఆ రోజులలో తెలంగాణ ఎంపీస్లలో నేను కూడా అప్పుడు గులాం నబీ ఆజాద్ గారు మా ఇన్ఛార్జ్ ఉండే, వారికి ప్రత్యేకంగా ఎట్లా రెవెన్యూస్ ఆమ్దాని ఏమున్నది, సంపాదన ఎంతున్నది, ఎంత ఖర్చు అవుతున్నది తెలంగాణ ప్రజల పైన అని చెప్పి వారికి ఒక మంచి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో 300 మందికి ఆ రోజులలో నేను అందరికీ ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చి 3 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 200 స్క్వేర్ యార్డ్స్ భూమి కోరినారు, తర్వాత ఐడెంటిటీ కార్డ్స్ కోరినారు, ఇండ్ల కోసము 5 lakhs + 5 lakhs కోరినారు, ఉద్యమకారుల భవనం కోరినారు 2 ఎకరాలలో, పెన్షన్ అండ్ బస్ ఫ్రీ అన్నారు. ఇక్కడ కొందరు మన కేసీఆర్ చేసిన అన్యాయాన్ని మనం మర్చిపోలేము. ఇంకా ఒకటే కాదు, సంక్షేమ ఫలాలు కూడా దాని గురించి కూడా పోరాటం చేయాలి, పెన్షన్ గురించి కూడా పోరాటం చేయాలి. సమరయోధుల్లాగా తెలంగాణ సమరయోధులుగా గుర్తింపు కార్డులు కూడా పొందాలి. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతటితో మాకు వచ్చింది అయిపోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా ఉన్నది ఉద్యమం, మిగిలే ఉన్నది ఇంకా ఉద్యమం అయిపోలేదు, ఇంకా ఉన్నది. కాబట్టి అందరూ సమిష్టిగా ఒకరినొకరు అపార్థాలు చేసుకోకుండా, ఒకరు ఈర్ష్య భావాలు పెంచుకోకుండా మంచి మనసుతో అందరూ సమిష్టిగా పోరాటాలు చేసి సాధించుకోవాలి. అధికారం రావడం కోసం ఎట్లా కష్టపడ్డామో వారిని మమ్మల్ని మర్చిపోయినరు. వారికి మేము బొంద పెడతాం, మేము మీకు ప్రాధాన్యత ఇస్తాం, ఖచ్చితంగా మీకు పట్టం కడతాం, మీరిచ్చే హామీలను మేము నమ్ముతున్నాం సార్ అని చెప్పేసి వారికి కూడా నమ్మకం కల్పించి అన్న నేతృత్వంలో 119 నియోజకవర్గాల్లో ఉద్యమకారులందరూ పని చేశారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మిత్రులారా, ఎవ్వరు కూడా ఇప్పటి కూడా మన ముందు ఎలక్షన్స్ ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, జిల్లాలో ఉన్న ఉద్యమకారులు కావచ్చు, ఖచ్చితంగా ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు. మన డిమాండ్స్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుతుందనేది నమ్మకం నాకున్నది. అన్న మన వెంట ఉన్నాడు. ఉద్యమంలో పనిచేసే వాళ్ళు కాదు,
ఉద్యమంలో పనిచేసే వాళ్ళే కాకుండా ఉద్యమం కోసం చనిపోయినటువంటి బిడ్డలున్నా, ఆ బిడ్డలను పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కన్న కొడుకు పోయి ఆ 10 లక్షలు ఎందుకు ఆ 10 లక్షలు? నా కొడుకే బ్రతిక ఉంటే ఈరోజు 10 కోట్ల 100 కోట్లతో సమానం. ఈరోజు మొన్న పడిపోయి 40 రోజులు బెడ్ మీద పెట్టి నా కొడుకు గుర్తుకొచ్చాడు. ఎవరు చేస్తారు సేవలు? ఎవరున్నారు చేయడానికి? కొడుకే కనుక ఉంటే చూసుకునేవాడు. ఎవరికి కావాలా డబ్బులు? 10 సంవత్సరాలు మోసపోయినాము. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను, ఇదిగో చేస్తాను, అదిగో చేస్తానంటూ జాగాలు అన్నారు, మీకు పెన్షన్లు అన్నారు, ఏది లేదు. 10 సంవత్సరాల బట్టి మోసపోతూనే వచ్చాము, మోసపోయాము కూడా. ఆల్రెడీ అడగకుండానే అన్నం పెట్టాడు ఆ రేవంత్ అన్న, అడగకుండానే వరాలు ఇచ్చాడు. రాఖీ కడితే ఇంటికి వెళ్తే చెల్లెళ్ళకి చీరలు పెడతారంట అన్నదమ్ములు. కానీ రేవంత్ అన్న అడగకుండానే 500 గజాలు అన్నాడు అప్పటి ముఖ్యమంత్రి. అడగకుండానే రేవంత్ అన్న మీకు ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాడు, పెన్షన్ ఇస్తా అన్నాడు. అందులో ఉద్యమం కోసం చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారన్న, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. దయచేసి ఎజెండాలో చేర్చుకోండి, మమ్మల్ని గుర్తించండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుకోకుండా, ఎందుకంటే కేసీఆర్ను గద్దదించాలని ఒక ధ్యేయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఆయన పెట్టిన 6 పథకాలు నచ్చి, ఉద్యమకారుల గురించి మాట్లాడిన విధానం నచ్చి ఇవాళ ఆయనను మనము సీఎం చేసుకోవడం జరిగింది. ఇది మాత్రం నిజం. ఉద్యమకారులందరూ ఏకమైతేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇవాళ అధికారంలోకి వచ్చింది. ఎక్కడికక్కడ ఉద్యమకారులందరం సపోర్ట్ చేసినాం. కాబట్టి ఆ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టే ఇవాళ ఉద్యమకారులందరికీ 250 గజాలన్న ఒక పథకం తీసుకొని 6 పథకాలలో మనకు ఒక పథకానికి మెగా డిఎస్సీ జీవో నెంబర్ 46 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్ ను పరామర్శించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ఆయనకు మద్దతు తెలిపారు. ముందుగా టెట్ పరీక్షను నిర్వహించి 25,000 పోస్టులతో డిఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు న్యాయమైనటువంటి డిమాండ్, ఏమి అమాంతరంగా రాజకీయ ఉద్దేశంతో ఒక్కొక్క డిమాండ్ మీద గవర్నమెంట్ ఎవరికైనా దమ్ముంటే వచ్చి మాట్లాడమని నేను చెప్తాను. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు గురుకుల పాఠశాలల్లో దాదాపు 3,000 పోస్టులు మిగులైనవి, బ్యాక్లాగ్ అవుతుంది. వాటిని అవరోహణ క్రమంలో భర్తీ చేయమని మేము చెప్తున్నాం. అంటే బ్యాక్లాగ్ మిగిలవద్దు, రిలింక్విష్మెంట్ ఇస్తే ఒక్కొక్కరికి 4 పోస్టులు వచ్చినాయి. ఒక పోస్ట్ పెట్టుకొని మిగతా 3 పోస్టులు మెరిట్లు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటిది? ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం ఇంకో నోటిఫికేషన్ ఇవ్వాలని దురుద్దేశంతో నిరుద్యోగులు పుట్టగొడతారా? ఈ కాంపిటీషన్ కోసం ఒక్కొక్కరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. కొందరు ఏజ్ బార్ అవుతుంది. అటువంటి సమస్య, క్లిష్టమైన సమస్య చేసుకుంటూ మీ ప్రెస్టేజ్ కోసం మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరు పనిచేయరా? తిని కూర్చొని జీతాలు అందించరా? ఖబర్దారు, ఇప్పుడే వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు పీస్ఫుల్గా జరుగుతుంది. మర్యాద అయినకపోతే ఏమవుతుంది? ప్రపంచంలో ఏమైనా విప్లవాలు వచ్చినాయి, ఇక్కడ కూడా అదే వస్తుంది. వీళ్ళు అడిగిన డిమాండ్లు ఏం అడుగుతున్నారు? గురుకుల రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ లేకుండా చేయండి అంటున్నారు. సింపుల్. ఇప్పటికి కూడా డిఎల్ నుంచి మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి డిఎల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిండ్రు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జేఎల్ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. అదేవిధంగా పీజీటీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. తర్వాత టీజీటీ ఇవ్వండి. ఒక్కొక్క వారం గ్యాప్ ఇవ్వండి. సో ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఒక జీవో ఇష్యూ చేయండి. ఇష్యూ చేసి ఆల్ ద అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆర్ హియర్ బై క్యాన్సల్డ్ అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఇష్యూ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ టు ఆల్ ద మెరిటోరియస్ క్యాండిడేట్స్ అని ఇవ్వండి. అయిపోతుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను వయోలేట్ చేసినట్టు కాదు. అదేవిధంగా రిలింక్విష్మెంట్ ఆర్డర్ వద్దు అన్న ఏదైతే జడ్జ్మెంట్ ఉందో ఆ జడ్జ్మెంట్ కూడా వయోలేట్ చేసినట్టు కాదు. జస్ట్ ఇష్యూ ద రీఅపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ టెల్ ఆల్ ద నిరుద్యోగులు దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ జాబ్స్ అగైన్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.